మిరపకాయతో సీమ చింతాకుతో సీమ మిరపకాయతో రమ్మనవే నలుగుకి నాటి సుందరి బొమ్మను రమ్మనవే నలుగుకి నాటి సుందరి వదినను నలుగు పెట్టరి వదినకు నాటి సుందరి బొమ్మకు నలుగు పెట్టరి వదినకు నాటి సుందరి బొమ్మకు రమ్మనవే నలుగుకి రమ్మనవే వదినను. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొండదారి మార్చింది కొంటెవాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు కొండదారి మార్చింది కొంటెవాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు బండరాల హోరు మారి పంట చేల పాటలూరి బండరాల హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగేలా తెచ్చిందు లేచింది కలువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి ఎదురు లేక ఎదిగింది భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కళలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా బయట అంటే మ్యాన్
మా ఏది పాట పాడలేదు కానమా మీరు కూడా వాళ్ళు కూడా చూసి మా పాడు తీసేసావా అయ్యో ఏమవుతుందో దానికి ఎంత నోట్ తీసుకొచ్చుకున్నాం తీసుకోండి మా పూర్ణిమ పాడు పాడుతున్నా అదే అక్షర ఎవరైనా వేయచ్చు అవుతున్నారు చూసి చూసి ఒక లైన్ వచ్చు అంతే మా అమ్మ పాడుతుంటే పాడు మా పూజలు గై కొనవమ్మ జననీ మంగళమిది గుణమా నీరాజనమిది గోనమ్మ హరదేవుని రాణిచె కొమ్మ నీరాజనమిది గోనమ్మ హరదేవుని శంకరు రమణి కరుణించవే అంబాయి శ్రీ లలితే జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే ఈ జననములే నమ్మితినమ్మ శరణము కోరితి మమ్మ భవాని జననీ శివకామిని జయ సుఖకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీ దరిలున్నా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు
ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెదనీదత నా కుంకుమ రేఖల బంధమా జత చేరుమ జీవన రాగమా కాలమా అనుకూలము కానుకాకు ముహూర్తము కోరింత పూల పొదరింటిలోన నీ కంటి దీపమై జంట చేరనా నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చేరని నీదరి ఉందని ప్రేమని రాగవీధుల సాగని నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వులామని రామరి నాగరి అందుకో ప్రేమని నీలి కన్నుల కోమలి నందనందనా నవ్వే నందివర్ధనా ఉల్లాస వేణువులో దినవేళ రాధే నీదన్నా ఇందువదనా రావే సుందరదనా సరాగాలాడిన సందడిలోన నాదే నీవెన్నా పాల పిక్క మీగడంత తోడు పెట్టుకుంటే మోత కన్ను బిట్టు కొట్టగానే ఓరినాయలో కన్నె గుర్తులాగురాయి ఓరినాయలో గదలేని జాబిలే సతాయించగా తొలి పిగ్గు చల్లగా గాలించుకో ఓ ఓ ఓ నందనందనా నవ్వే నందివర్ధనా సరాగాలాడిన సందడిలోన నాదే నీవెన్నా చీకటింత చీమ కొట్టి ఓరినాయలో ఒంటి గంట కొట్టగాదు ఓరినాయలో జాజి పూల గండు పుట్టి ఒళ్ళు ఒళ్ళు దగ్గరాయి చిగురాకు తాకిన విరాకెందుకు సరసాలలో శరీరెందుకు ఓ ఓ ఓ ఓ ఓ
మృదువదనా రావే సుందరదనా సరగలాడిన సందడిలోన నాదే నీవెన్నా ఓ, 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 ఓ. తారలాగా వచ్చా నీ కోసం నన్నే ఆదుకున్న నీవే ఆకాశం గంగే కలవంచి శివగంగే పారి వచ్చింది ఈ వేళ మూడే చిగురించి కుసుమించే వలపులో నేనే తారలాగా వచ్చా నీ కోసం నన్నే ఆదుకున్న నీవే ఆకాశం గున్నమావి తోటల్లో కోకిలల్లె వచ్చావు పాడలేని పాటల్లో పల్లవేదో తెచ్చావు వసంతాల వాకిట్లో కొత్త పూలు చల్లావు సుగంధాల ముద్దులతో సంతకాలు చేసి అందాలన్నీ ఆహ్వానాలే బంధాలన్నీ పేరంటాలే మరుల విరుల తొలి మధుమాసం తరలి వచ్చినది మన కోసం కనులు గీసినది హరితాపం మనసు దాటినది ఫలితాపం నేనే తారలాగా వచ్చా నీ కోసం నన్నే ఆదుకున్న నీవే ఆకాశం ఓ, లాలాలా లాలాలా అమావాస్య ఆకాశం గావిలమ్మ ఉయ్యాల చీకటైన నా ప్రాయం వెన్నెలేసుకోవాలా హిమాలయ శిఖరంలో ప్రేమలేఖ రాయాల మరో సీత నీ కోసం లంక దాటి రాగా వాక్యాలన్నీ కావ్యాలైతే ప్రాణాలన్నీ గానాలేగా చిలిపి కనుల చెలి అనురాగం పిలుపు తెలిపినది హేమంతం చిలిపి తారకల దరహాసం చిగురు వేసినది ప్రియమాసం నేనే తారలాగా వచ్చా నీ కోసం నన్నే ఆదుకున్న నీవే ఆకాశం గంగే కలవంచి శివగంగే పారి వచ్చింది ఈ వేళ మూడే చిగురించి కుసుమించే వలపులో లా 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 లా
కళ్యాణ వీణ నవమోహన జీవన మధుబనిలో మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధుబనిలో మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో నీలి మబ్బుపై నేలిఖించిన లేఖలందుకున్నావో వివరించగా రసరేఖలే ఉదయించగా ఆలేఖలే వివరించగా రసరేఖలే ఉదయించగా కలవరించి 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 పులకిత కనులత నిన్ను చేరుకోగా మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ మత్త కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా మయూరాంగనలు ఆట వెలదులై లయలహరులపై ఆడగా నా యోగమే ఫలించగా నా యోగమే ఫలించగా సుమశరుడే పురోహితుడై సుమశరుడే పురోహితుడై శుభముహూర్తమే నిర్ణయించగా మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధుబనిలో మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ
తెల్లజామ కాపురస్తులైనటువంటి గాలి జరిగే వివాహానికి కొంచెం భిన్నంగా ఆదర్శప్రాయమైనటువంటి పద్ధతిలో వివాహం చేయాలని నిశ్చయిస్తున్నాము. ఈ సభకు వివాహానికి పురోహిత్యం ఒక విధంగా వివాహం నిర్వహణ చేయడం కోసంగా మిత్రులారా, ముందుగా ఇప్పటి వధువులు శాంతకుమార్ని రత్నారెడ్డి ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా అట్లాగే వరుడు రత్నారెడ్డి గారి తల్లిదండ్రులు తులసమ్మ గారిని రాజరెడ్డి గారిని ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మీరందరూ శుభలేఖలు చూసుంటారు. మా శాంత పెళ్లి అని చెప్పి బాలకృష్ణ గారు అరుణ్ గారు మా శాంత పెళ్లి అని శుభలేఖ తొందరగా ముగిస్తాం, అందరికీ మంచిది. ఎందుకంటే మీ అందరికీనేమో భోజనాలు ఆకలి తొందరగా ఉండుంటుంది సహజంగానే. వాళ్ళిద్దరికీనేమో భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూర్చే నేటి రోజు. ఈ రోజంతా వీళ్ళ మధ్యలో ఉపయోగించి తొందరగా ఏదో ముగిస్తే మా పనులు మేము చూసుకుంటాం కదా, గడపలు ముగిస్తారు. ఇక్కడ కొంతమందిలో ఇదేం పెళ్లి అని ఉంటుందని నేను అనుకోను. ఈరోజు చాలా పెళ్లి జరుగుతూ ఉంది. అయితే ఈ పెళ్లిలో విశేషం ఏంటంటే ఒక విధంగా పాత కొత్తల మేలు కలయిక. అంటే ఇట్లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళిద్దరికీ కూడా మనం రెండో అవకాశాలు ఇచ్చినాం. ఈ పెళ్లి జరుపుతున్నాం. అదిగాక ఈ పెళ్లి ఇట్లాగే జరపాలని రూల్ కూడా ఇవ్వలేదు. మీలో చాలా మంది తెలిసే ఉంటుంది, ఆడపిల్ల చాలా కాలం పెళ్లి కాకపోతే రుక్మిణీ కళ్యాణం చదువుకోమని చెప్తారు. రుక్మిణీ కళ్యాణం చదువుకుంటే పెళ్లి అవుతుంది అని. రుక్మిణీ కళ్యాణంలో ఉన్నది ఏమిటి? ఆ రుక్మిణీదేవి ఏం చేసింది? శుభ్రంగా కృష్ణుడికి ఉత్తరం రాసింది. ఆయన వచ్చిన చేపలి పొంగు వచ్చిన నువ్వు వచ్చి రాను, నేను వచ్చేస్తా, నీతో పోయి నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మల్ని నాన్నని నమ్ముతూ ఆఖరి మీ పొయ్యి మీకు ఇష్టమైన మీరే ఎందుకు చేసుకోండి, అది ఒక లీగల్ పద్ధతి అన్నది. కనుక పెళ్లి ఇట్లాగే జరగాలి అన్నది మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైనది పెళ్ళైన తర్వాత ఎట్లా ఉన్నారు అని. పెళ్ళైన 3 రాత్రులు కొత్త దంపతులకు తనిఖీలని ఆడటం, ఆ తర్వాతే మొదలవుతుంది అహోరాత్రులు పోరాటం అనుకుంటారే. అట్లా కాకుండా వాళ్ళిద్దరు తర్వాత కాలంలో ఎట్లా జీవిస్తారు అన్నది మన ముఖ్యం. ఈ సందర్భంగా ఈ పెళ్లిలో నేను చేయించబోతున్న పనులు 2-3 ఉన్నాయి. అవి మీకు వివరిస్తాను. దాని తర్వాత ఏదైనా కావాలంటే మాట్లాడుతున్నాను. ఒకటి, మామూలుగా పురోహితుడు ఉండి చేసే పని ఏంటంటే, పురోహితుడు అంటే పురము హితము కోరువాడు, ఊరికి మంచి జరగాలని కోరుకునేవాడు. నేను ఊరికే కాదు, ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి ప్రపంచానికి మంచి జరగాలని కోరుకునేవాడిని. కనుక అన్ని రకాలుగా నాకు అర్హత ఉంది పౌరోహిత్యం చేసేందుకు. రెండో అంశం ఏంటంటే, ఆ పురోహితులు కొన్ని మంత్రాలు అవి చదువుతూ ఉంటారు. కొంతమందికి తెలిసిన వాళ్ళకి, సంస్కృతి వచ్చిన వాళ్ళకి తెలిస్తే మిగతా వాళ్ళకి తెలియవు. అట్లా కాకుండా వాళ్ళిద్దరి చేత ప్రమాణాలు చేయిస్తాను. ఇద్దరి చేత మీ అందరి ఎదురుగా ప్రమాణాలు చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటారు, దండలు మార్చుకుంటారు. అది అయిపోయిన తర్వాత అబ్బాయి అమ్మాయి మేడలో మంగళసూత్రం కడతారు. అది కూడా అయిపోయిన తర్వాత పెద్దలు అనుకున్న వాళ్ళు 2-3 వచ్చి 4 ఆశీర్వచనాలు, వాళ్ళకి 4 మంచి మాటలు చెప్తారు. అయితే మీకుండే అర్హత ఏమిటండి?